కిటికీ కిటికీలోంచి తప్పించుకోవచ్చు. ఏంటిది చాలా ఎత్తులో ఉంది. నేను ఎలా పైకి ఎక్కాలి? కాదు కాదు, నా తమ్ముడు ప్రమాదంలో ఉన్నాడు. సైనవి, నువ్వు అస్సలు ఓడిపోకూడదు. వాణ్ణి ఏదోలా నువ్వే కాపాడాలి. దారి దొరికింది. దుర్గమ్మ తల్లి, థ్యాంక్ యూ సో మచ్. దీన్ని ఎలా రిమూవ్ చేయాలి? నువ్వే సాయం చేయి దుర్గమ్మ తల్లి. భయపడు కవిక్, సైనవి అక్క నీ దగ్గరకు వచ్చేస్తోంది. వావ్ వావ్, అర్రర్రర్రర్రర్రే, అందరు కొడుతున్నారు పోండి. వీర్గఢ్ సింహాసనపు రాజకుమారుడు. నిన్ను చూస్తుంటే అక్బర్ మహారాజు గుర్తుకొస్తున్నారు. ఆయన కూడా పాపం అనార్కలికి ఇలాగే సమాధి కట్టించారు. ఎవరు కనిపించట్లేదు. కానీ మేరలో ఎవరు లేరనుకుంటా. ఇప్పుడు నేనేం చేయను? నువ్వు నాకు సపోర్ట్ చేయటం లేదు కదా? ఓకే, నాకు నీ సపోర్ట్ అవసరం లేదులే. అవేక్, అవేక్, ఎక్కడ ఉన్నావు నువ్వు? నేను వచ్చేసాను అవేక్. హలో, నేనే. మహారాణి గారు ఎప్పుడైనా అక్కడికి రావచ్చా? కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ పని దాదాపు పూర్తయినట్టే. రాణిగారిని రానివ్వు. రాజకుమారుడి సమాధికి ఆవిడ చేత బొట్టు పెట్టిస్తాను. ఆవిడ కూడా పెడతారు. ఇది నేను చెయ్యకుంటే నా పేరు దిగ్విజయ్ సింగ్ కాదు. దుర్గమ్మ మీద ప్రమాణం చేస్తున్నాను. ఆహా, పాపం అవిక్ బన్నాకి నా దిష్టి నా దిష్టి తగలకూడదు. సైనవి ఇప్పుడు లేవలేకపోతోంది. ఆమెకి ప్రామిస్ చేసావు కదా, ఇప్పుడు నువ్వేం చేస్తావు? ఆమెకి ఇప్పుడు ఎలా ఉన్నాడు ఏంటో, నువ్వు వాడిని వెంటనే వెతకాలి. ఆమె అక్కడ వచ్చేస్తున్నాడు. కళ్ళు కనిపించట్లేదా? సైనవి, నేను చెప్పేది విను సమీర్. సైనవి, ఏం జరిగింది? ఎవరు గాంధీనగర్ లో మన సరే, నీకేమైంది? రక్తం కారుతోందేంటి? సమీర్, నేను ఎలాగో తప్పించుకున్నాను. ప్లీజ్ ప్లీజ్ నువ్వే నాకు హెల్ప్. సరేనా? అక్కడ అక్కడ గాంధీ రోడ్ లో ఆమెని బంధించారు. నన్ను అక్కడికి తీసుకెళ్ళు. సైనవి, కామ్ డౌన్ ప్లీజ్. ముందు ఏం జరిగిందో చెప్పు. నేను నీకు అంతా చెప్తాను. సరే సరే, రా రా. నన్ను గట్టిగా పట్టుకో సైనవి, ఎందుకంటే ఇక బైకు నడవదు, గాల్లో ఎగురుతుంది.
పూర్తయింది మొత్తం పూర్తయింది. అవిక్ బన్నా నన్ను క్షమించు బాబు. దేవుడు నీ ఆత్మకి శాంతిని ఇవ్వునుగాక. అవిక్ చరణ్ సింగ్ రాజుగారికి దేవుడు నీ ఆత్మకి శాంతిని ఇవ్వునుగాక. ఆయన బయలుదేరారు కదా. త్వరగా తీయండి. పని పూర్తి చేసి ఉన్న చెత్త మొత్తం తీసి పారేయండి. రాణిగారు వస్తున్నారు. గాంధీ రోడ్డుకి వచ్చేసామా? నేను వెంటనే వాడు వెతకాలి. సైనవి, ఆల్రెడీ నీకు దెబ్బ తగిలింది. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెతుకుతాను. చూసేంత వరకు నాకు ప్రశాంతత దొరకదు. ఓకే, రిలాక్స్. కంగారు పడుకో. నువ్వు అటు వెతుకు, నేను ఇటు వెతుకుతాను. బట్ మేక్ షూర్ నిన్ను చూసి గుండాగల్లా అలర్ట్ అవ్వకూడదు. అది జరిగితే అవికే ప్రమాదం. సరేనా? సమీర్, అవిక్ దగ్గర నువ్వు ఇచ్చినటువంటి ఆ కారు ఉంది. టాయ్ కారా? అది నువ్వు ఇచ్చావు కదా, అది వాడి దగ్గరే ఉంది. జాగ్రత్త. సైని, భయపడకు. అవిక్ ని మనం ఇద్దరం కలిసే వెతుకుదాం. తనకేం కాదు. అవిక్ చరణ్ రజావత్ జై. అవిక్ చరణ్ రజావత్ జై. అవిక్ చరణ్ రజావత్ జై. అవిక్ చరణ్ రజావత్ జై. రండి. అవిక్ చరణ్ రజావత్ జై. ఇది అవిక్ బన్నా చెయ్యి కదా. అవిక్ చరణ్ రజావత్ జై. అరే, ఇటుకలు తీసుకురా, త్వరగా తీసుకురా. నీ చేతితో చివరి ఇటుకను పెట్టు. త్వరగా కానివ్వు. అవిక్ బన్నా అవిక్, మహారాణి ఎందుకు అవిక్ పేరు చెప్పారో ఒకవేళ చూసేశారా? ఏమైంది రాజ్? అవిక్ బన్నా పేరు ఎందుకు చెప్పావు? హఠాత్తుగా ఒక ఆలోచన వచ్చింది. అవిక్ బన్నా చేతులతో ఈ కార్యక్రమం జరిగితే ఎంత బావుణ్ణో అని. అవిక్ బన్నా మీ మనసులో ఉన్నాడు కదా, ఏమంటారు? అవిక్ బన్నా మీ పక్కనే ఉన్నట్టు అనుకోండి. మీ చేతులతో ఈ పని చేసినా తనే చేశాడు అనుకోండి. అర్థమైందా? అది అవిక్ బన్నా పేరులో జరుగుతుండడం వల్ల అవిక్ ఉన్నాడో లేదో దానివల్ల ఎలాంటి తేడా ఉండదు రాజ్. నువ్వు త్వరగా చెయ్యి. ముహూర్తానికి సమయం అవుతోంది. నువ్వు త్వరగా చెయ్యి. చివరి ఇటుకను నీ చేత్తో పెట్టేసేయి. హా,
ఆ అమ్మవారు కృపతో ఈ నీళ్ల తొట్టి ద్వారా వీర్గఢ్ ప్రజలందరి దాహం తీరాలి. జై భవానీ. ఓకే 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 నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. రండి నేను మహారాణి. చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. కొంగులాగుతున్నప్పుడు రాయి పడిందంటే అవిక్ బన్నాని చూసే అవకాశం ఉంది. ఉండండి, నేను తీస్తాను. తీసేస్తాను. ఏం చెరగలేదు, బానే ఉంది మహారాణి. సరే, కార్యక్రమాలన్నీ పూర్తయినట్టే కదా, ఇక మేము బయలుదేరచ్చుగా. సరే, నువ్వు బయలుదేరు, మిగతావన్నీ నేను సరే, చూసుకుంటాను. వస్తాను. అవిక్ బన్నా, అనుమానం రాకుండా అంతా సక్రమంగా చేయండి. కొంచెం పనే మిగిలుంది, అది పూర్తయితే పని మొత్తం. అవిక్ బన్నా, అవిక్ బన్నా. అవిక్ బన్నా, అవిక్ బన్నా, అవిక్ బన్నా, అవిక్ బన్నా. మీ అందరికీ నా కృతజ్ఞతలు. రేపటి నుంచి మీరందరూ ఇక్కడ నీళ్లు తాగొచ్చు. నేను అవిక్ని వెతకాలి. అవిక్! అవేక్, 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 రే అవేక్, అవేక్. ఏరియా మొత్తం వెతికేశాను, వీడు కనిపించట్లేదు. తనకి నేను ఇచ్చిన టాయ్ కార్లో ట్రాకింగ్ డివైస్ ఉంది కదా, అవిక్ దగ్గర నీ కార్ ఉంది, అది నువ్వు ఇచ్చావు టాయ్ కదా. కారా? అది అవును, అది తన దగ్గరే ఉంది. తను ఇప్పుడు 2 కిలోమీటర్లో ఉంటే నేను తనని ట్రాక్ చేయగలను. ట్రై చేద్దాం. అవిక్, నువ్వు ఎక్కడున్నావు అవిక్? నువ్వు దొరకకపోతే అమ్మ నాన్నలకి నేనేం సమాధానం చెప్పాలి అవిక్? అవిక్, నువ్వు ఎక్కడున్నావురా? దుర్గమ్మ తల్లి, నువ్వు నాకు సాయం చేయాల్సిందే. మా తమ్ముడు లేకుండా నేను బతకలేను. ప్లీజ్ వాడిని నాకు ఇవ్వండి. మీరు నాకు ఏదో ఒక దారి చూపించండి దుర్గమ్మ తల్లి. దేవుడు ఉండటం నిజమైతే, నా ప్రార్థన మీకు వినిపిస్తున్నట్టయితే, నా తమ్ముడిని మీరేదోలా కనిపెట్టాల్సిందే. వాడు నేను ఆల్రెడీ తల్లిదండ్రుల్ని కోల్పోయాం. ఇప్పుడు నేను నా తమ్ముడిని కూడా కోల్పోలేను. ప్లీజ్ 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 నాకు సాయం చేయండి. వాడు లేకుండా నేను బతకలేనమ్మా. వాడు ఎక్కడున్నాడో నాకు చూపించు తల్లి. కారు కనెక్ట్ అయింది. శక్తిరూపేణ సంస్థితా నమస్తస్యై నమః.
ఈ శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది? ఆ శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది? గాంధీ రోడ్. అవును, దీన్ని ఇప్పుడే కట్టారు. నువ్వు లోపల ఉన్నావా? నువ్వు లోపల ఉంటే ఏదో ఒకటి మాట్లాడు, ఏదో ఒక సాయిగ చేయాలి. ఏంటిది? అవిక్ లోపల నుంచి ఏదో చేస్తున్నాడు. నేను నీ దగ్గరికి వచ్చేసాను. అవిక్, నువ్వు దేనికి భయపడకు. సైనవి అక్కడే వచ్చేసాను. నువ్వు కంగారు పడకు. నేనేం చేయను. ఇప్పుడు నేనేం చేయాలి? ముందు దీన్ని ఏదో ఒకలా పగలగొట్టాలి. నేను ఇప్పుడు ఏం చేయాలి? నేను దీన్ని ఎలాగైనా కూల్ చేయాలి, కానీ ఎలా ఎలా చేయాలి? అవే బాగా వెనక్కి వెళ్ళు. రెండు గంటలుగా షైనివి కనిపించట్లేదు, అవిక్ బన్నా కూడా కనపడడం లేదు. కానీ ఈ విషయం ఇప్పుడే చెప్తారా? మమ్మల్ని క్షమించండి అమ్మా. కారిడార్లో ఆడుకొని బాబు రూమ్ లో నిద్రపోతాడేమో అనుకున్నాం. ఆరోగ్యం బాగోలేదా, అందుకే సైనివి ఎప్పుడొచ్చారో తెలియలేదు. పని చేయడమే మీ పని, అనుకోవడం అంతా మీ పని కాదు. అవిక్ బన్నాకేమైంది? నా అవిక్ బన్నా ఎక్కడున్నాడు? మహారాణి, ఇప్పుడు అవిక్ బన్నా తన గదిలో లేడు మహారాణి. లేడంటే ఏమిటర్థం? ఇంకా ఆ అమ్మాయి షైనివి కూడా 2 గంటల సేపటి నుంచి కనపడడం లేదు. వదినమ్మా, ఏమైంది? మన రాజకుమారుడు అవిక్ బన్నా ఈ రాజభవనంలో కనపడడం లేదు. ఆ అమ్మాయి షైనవి అవిక్ బన్నాని తీసుకుని ఇక్కడి నుంచి పారిపోయింది. జై దుర్గమ్మ తల్లి. అక్క చేతిని పట్టుకోరా. నీకేం కాదు అవిక్, కంగారు పడకు. పారిపోయిందా? కానీ షైనవి ఎందుకు అలా చేస్తుంది? ఎందుకు చేస్తుందంటే ఏమిటి అర్థం? ఏమిటి ఇలా అడుగుతున్నారు? ఆ అమ్మాయిని వెనకేసుకొస్తున్నారు, తనెందుకు చేస్తుందని అడుగుతున్నారు. అది మహారాణి గారు షైనివేని అవిక్ బన్నాని చూడకూడదని చెప్పారు కదా. మహారాణి మీ మీద పగ తీర్చుకోవడానికే షైనివి ఈ పని చేసింది.
వదినా షైనవి ఇక్కడే ఎక్కడ ఉండాలి? ఒకవేళ తను ఏమైనా చేసుంటే కారణం ఏదైనా ఉంటుంది కదా. కారణం ఉంది కదా, రాణి అమ్మని ఇబ్బంది పెట్టడం తప్ప తను ఇంకేం చేయగలదు? మన అందరినీ టెన్షన్ పెడుతుంది. రూప్ ఒక సెకండ్, ఇలా కూడా అయిండొచ్చు కదా. మనం అందరం తప్పుగా అర్థం చేసుకున్నామేమో, ఇది జరుగుండదేమో. అన్నీ తెలిసినట్టుగా మాట్లాడుతున్నారు. మీకేం తెలుసండి? తను అన్ని కరెక్ట్ గానే చెప్తోంది. మహారాణి, మనకేం తెలుసు? తను మొదటి నుంచి ప్లాన్ చేసుంటుంది. అవిక్ ని తీసుకువెళ్ళడానికి ప్లాన్ చేసి సరిగ్గా సమయం చూసి ఈ రోజు తీసుకెళ్లిపోయింది. పాపం మన అవిక్ బన్నా, వాడికి మాటలు కూడా రావు. లేదంటే తనని తను కాపాడుకోవడం కోసం అరుచుంటాడు కదా, తను అది కూడా చేయలేకపోయాడే. వాళ్ళని వెతికి కనిపెట్టడానికి మన మనుషుల్ని పంపండి. ఆ షైనవి ఇంకో 5 నిమిషాల్లో తను నా ముందు ఉండాలి. ఆ విగ్బన్న ఈ వీర్గఢ్ సొత్తు. ఆ పిల్లని నేను ఊరికే వదిలిపెట్టను. వీర్గఢ్ భవిష్యత్తుతో ఇలా ఆడుకుంటే ఏం జరుగుతుందో చూపిస్తాను.